Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రీవియస్ SSC GD కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్స్ని మనం షిఫ్ట్ల వైజ్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ 2023 జనవరిలో జరిగిన SSC GD కానిస్టేబుల్కి సంబంధించిన 3 షిఫ్ట్లో అడిగిన రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 10th జనవరి 2023లో అడిగిన షిఫ్ట్ 4లో అడిగిన రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, ఇది మనకి వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి 2 pairs ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పేర్ కి అంటే ఈ పేర్లో ఉన్న ఈ 2 వర్డ్స్ కి మధ్య ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకుని అదే విధమైన రిలేషన్ ని ఈ వర్డ్ తో ఇచ్చిన ఆప్షన్స్ లోని ఏ వర్డ్ కలిగి ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఓకే, అంటే సారూప్యత పరీక్ష అంటాం ఇది మన తెలుగులో. ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ ఏంటి, మనకి మేఘాలయ. మేఘాలయ అనేది ఏంటి, మనకి ఇండియాలో ఒక స్టేట్. నెక్స్ట్ షిల్లాంగ్. షిల్లాంగ్ అనేది ఒక సిటీ. అదేం సిటీ అంటే మేఘాలయ యొక్క క్యాపిటల్ సిటీ, రాజధాని నగరం. కాబట్టి ఇప్పుడు మనం ఇది కేరళ అనేది ఏంటి, స్టేట్, దాని యొక్క మనం రాజధాని నగరాన్ని అంటే క్యాపిటల్ సిటీని గుర్తించాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి పనాజీ. పనాజీ అనేది దేని యొక్క క్యాపిటల్, గోవా యొక్క క్యాపిటల్. నెక్స్ట్ చెన్నై అనేది తమిళనాడు యొక్క క్యాపిటల్. తిరువనంతపురం ఇదే కదా మనకి కేరళ యొక్క క్యాపిటల్ సిటీ. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట, థర్డ్ వన్ అవుతుంది. నెక్స్ట్ బెంగళూరు అనేది కర్ణాటక యొక్క క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ మనకి ఇది కూడా మనకి నంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇందాకదేమో వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అన్నట్లయితే ఇది మనకి నంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఇదొక పేరు నంబర్స్, ఇదొక పేర్ ఆఫ్ నంబర్స్. నెక్స్ట్ ఈ పేర్ లో క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే మనం ఈ రెండింటికి ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధం ఈ 2 నెంబర్స్ కి ఉంటుంది. ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం థర్డ్ పేర్ లోని క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నంబర్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి రెండింటికి ఏ విధమైన సంబంధం ఉందో చూద్దాం. ఇక్కడ మనకి 48 అనేది 5 యొక్క మల్టిపుల్ కాదు, అంటే 5తో భాగించబడే సంఖ్య కాదు. ఇప్పుడు ఏదైనా సంఖ్యను మైనస్ చేస్తే భాగించబడుతుంది అనుకుంటే మనం 48 అంటే 48లోంచి ఒకవేళ 3ని మైనస్ చేసామనుకోండి ఎంత అవుతుంది, 45 అవుతుంది. ఈ 45 5గా మారుతుందంటే చూద్దాం ఒకసారి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 9తో డివైడ్ చేసామనుకోండి ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5 9s are 45, రిమైండర్ 0. అంటే ఒకసారి మనం అనుకుందాం ఈ లాజిక్ ఏమైనా పనిచేస్తున్నాం అంటే ఏం చేస్తాం, మనం 48లోంచి ఫస్ట్ 3 మైనస్ చేస్తున్నాం, ఆ వచ్చిన నెంబర్ని 9తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. అంటే 48లోంచి 3 మైనస్ చేస్తే మనకి 45. తర్వాత దాన్ని మనం 9తో డివైడ్ చేసినట్లయితే 5 వచ్చింది అనుకున్నట్లయితే ఇప్పుడు ఇదే లాజిక్ సెకండ్ పేర్ కూడా అప్లికబుల్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడ మనకి ఎంత ఉంది, 30 ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, 30లోంచి 3 మైనస్ చేద్దాం. ఎంత వస్తుంది, మనకి 27 వస్తుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మనం 9తో డివైడ్ చేసాం. ఈ 27 9తో డివైడ్ చేస్తే మనకి 3 టైమ్స్ 9 3s are 27, 3 వచ్చింది. కాబట్టి సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇదే కాన్సెప్ట్ ని థర్డ్ పేర్ కి అప్లై చేద్దాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 57లోంచి 3 మైనస్ చేయాలి. ఎంత వస్తుంది, మనకి 54 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, మనం 9తో డివైడ్ చేయాలి. 54లో 9 ఎన్ని టైమ్స్ పోయింది, 6 టైమ్స్ పోయింది కదా. 6 9s are 54, 0 వచ్చింది. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఏంటనమాట, 6 అనమాట. అది ఎక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి మనం రివర్స్ లో కూడా ఆలోచించుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ 5ని 9తో మల్టిప్లై చేస్తే 45 వచ్చింది, దానికి 3 యాడ్ చేస్తే 48 వచ్చింది. అంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఇక్కడ మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. మోస్ట్ ఆఫ్ ద నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ మనం డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా అంటే 2 ప్రక్కనే ఉండే నెంబర్స్ మధ్య భేదాన్ని కనుక్కోవడం ద్వారా మనం రాబట్టవచ్చు అనమాట. ఫస్ట్ అసలు నెంబర్ సిరీస్ లో ఈ నెంబర్స్ అనేవి ఏ విధంగా పెరుగుతున్నాయి, చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి, వేగంగా పెరుగుతున్నాయా లేకపోతే నెమ్మదిగా పెరుగుతూ వెళుతున్నాయా అనేది అబ్జర్వ్ చేస్తే మనం ఎడిషనా లేకపోతే మల్టిప్లికేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, మనకి 23 27 అయింది అంటే 4 పెరిగింది అంటే +4 అనమాట. తర్వాత 27
35 అయింది. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 8 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ నెంబర్స్ కూడా చూద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ 20 కాబట్టి ఎంత యాడ్ చేశారంట? 20 యాడ్ చేశారు. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ 107 నుంచి 84 మైనస్ చేస్తే 24 వస్తుంది కాబట్టి ఇక్కడ 24 యాడ్ చేసినట్లు అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 4, 8 ఇవన్నీ కూడా మనకి 4 టేబుల్లో వచ్చే నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ 8కి 4 అంటే 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 4 టేబుల్లో 12. ఇక్కడ 12 యాడ్ చేస్తాం. తర్వాత 16 యాడ్ చేస్తే మనకి 63 రావాలన్నమాట. అంటే 53కి 12 యాడ్ చేస్తే ఎంత? 47. క్వశ్చన్ మార్క్ లో 47 ఉండాలనుకుందాం. ఇప్పుడు ఈ 47కి మనం 16 యాడ్ చేస్తే మళ్ళీ 63 రావాలి. 47 ప్లస్ 16, 7 ప్లస్ 6 13, 1 ప్లస్ 4 5 ప్లస్ 1 6 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఏమవుతుందన్నమాట? 47 అవుతుంది. అది ఎక్కడ ఉంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఇది మనకి ఎంబెడెడ్ ఫిగర్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది, ఒక పిక్చర్ ని ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పిక్చర్ లో ఏదో ఒక పార్ట్ ని ఈ ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఆ పార్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. ఇక్కడ మనకి రొటేషన్ అనేది ఎలా చేయబడుతుంది అనమాట. ఎలా ఉందో, ఏ షేప్ ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లో ఉండే పార్ట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఈ టైప్ ఆఫ్ షేప్ మనకి ఎక్కడ కనిపించట్లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ షేప్ కూడా మనకి ఈ ఫిగర్ లో ఎక్కడ కనిపించట్లేదు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కనిపించట్లేదు. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా ఈ షేపు. సేమ్ 4th ఆప్షన్ లో ఏ విధమైన షేప్ ఉందో అదే షేప్ ఇన్క్లూడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇది మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అయితే ఇందులో మనకి ఏవో 2 మ్యాథమెటికల్ సైన్స్ ఇంటర్చేంజ్ చేసి ఇచ్చారు. దానివల్ల ఇది ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంటే ఈ LHS లో ఉన్న దాన్ని ఈ ఎడమ వైపున ఉన్న దాన్ని మనం సింప్లిఫై చేస్తే 158 రాదు. మనం ఆ రెండింటిని అంటే ఏ 2 సైన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేశారనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి మనం ఫస్ట్ ఆప్షన్ ఇట్లాంటి వాటిని మనం డివిజన్ బేస్ చేసుకుని చెప్పొచ్చు కొంతవరకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివిజన్ ఉందనుకోండి, ఇక్కడ మనం డివిజన్ ప్లేస్ లో ఏం రాయాలి? ఇంటూ రాయాలి. ఇంటూ ప్లేస్ లో డివిజన్ రాయాలి. అంటే ఇక్కడికి మనం ఏమొస్తుంది? డివిజన్ వస్తుంది అనమాట. ఇలా డివిజన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 11 22లో 2 టైమ్స్ పోతుంది. ఒకవేళ మనకి ఇక్కడ మనకి ఇంటూ ఉంది, ఇక్కడ ఏముంది? మనకి ప్లస్ ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది? మనకి ఇంటూ వస్తుంది. ఆ 2 టేబుల్ ఇందులో పోయే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం 2 నెంబర్స్ మధ్యలో డివిజన్ ని ఉంచినప్పుడు ఆ సెకండ్ నెంబర్ లోని ఫస్ట్ నెంబర్ లోని ఏదైనా టేబుల్ పోతుందో లేదో వెరిఫై చేసుకుంటాం అనమాట. అలా పోనట్లయితే ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాము. ఇక్కడ కూడా మనకి డివిజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లేస్ లో డివిజన్ పెట్టాం అనుకుందాం. అంటే ఇక్కడ ప్లస్ ప్లేస్ లో డివిజన్ పెట్టినప్పుడు ఇది ఏమవుతుంది? 22/6 అవుతుంది. యాక్చువల్గా 6 టేబుల్ 22లో పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ 4th ఆప్షన్స్ మిగిలాయి. మనం ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఓకే, మనం ఏం చేయాలి? మనం ప్లస్ లో ఇంటూ రాయాలి, ఇంటూ ప్లేస్ లో ప్లస్ రాయాలి. ఒకసారి రాసి చూద్దాం. అంటే ఇక్కడ డివిజన్ మారదు అనమాట. ఇక్కడ నేను సింప్లిఫై చేస్తాను. బాడ్మాస్ రూల్ ని ఎట్టి పరిస్థితుల్లోనే మనం పాటించాలన్నమాట. ఇట్లాంటి వాటిని మనం సింప్లిఫై చేసేటప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ ఇవి ఉన్నాయి కదా, అప్పుడు మనం వాటన్నిటిలోని ఫస్ట్ డివిజన్ చేసేసేయాలి. అంటే 11తో ఫస్ట్ ఈ నెంబర్ని డివైడ్ చేసేసేయాలి. 11 టేబుల్ 56లో 5 11 55, ఇంకా 1 ఉంది. 11లో 110. అంటే దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 51. మనం ఏం చేస్తాం? ప్లస్ లో ఇంటూ పెడుతున్నాం, ఇంటూ ప్లేస్ లో ప్లస్ పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? మనకి ప్లస్ రావాలి. అంటే దీని ప్లేస్ లో మనం ప్లస్ రాయాలి, అలాగే దీని ప్లేస్ లో మనం ఏం రాయాలి? ఇంటూ రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 22 ఇంటూ 6 మైనస్ 25. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిజన్ చేసేసాం. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. అంటే 51 ప్లస్ 6 2s are 12 1 6 2s are 12 ప్లస్ 1 13 మైనస్ 25. ఓకే, మల్టిప్లికేషన్ కూడా చేసేసాం. తర్వాత ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఒకే సైన్ ఉన్న నెంబర్స్ ని యాడ్ చేయాలి. ఈ 2 మనకి ఒకే సైన్ ఉన్న నెంబర్స్ కదా, ఆ రెండింటిని యాడ్ చేసాం. 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. 3 + 5 8 అవుతుంది. 1 మైనస్ 25. లాస్ట్ లో మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ 3 లోంచి 5 పోదు, బారో తెచ్చుకుంటే 13 లోంచి 5 పోతే 8 అవుతుంది.
అలాగే ఇక్కడ 7 ఉంటుంది, 7 నుంచి 2 మైనస్ చేస్తే 5 అంటే 158. మనకి ఈ RHS లో ఏ నెంబర్ ఉందో అదే వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇది డైస్ పార్టికల్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. పార్టికల్కి సంబంధించిన క్వశ్చన్ చాలా మంది కష్టంగా ఫీల్ అవుతారు, కానీ చాలా ఈజీ అనమాట. మిగిలిన అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇందులో ఉన్న ఒక కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమంటున్నారు, మనకి ఏ ఫేస్ మీద అయితే 4 ఉంటుందో ఆ ఫేస్ కి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ రెండిట్లో ఎన్ని నెంబర్స్ కామన్ ఉన్నాయంటే ఓన్లీ ఒక్క నెంబర్ మాత్రమే కామన్ గా ఉంది. అలా కాకుండా రెండు డైస్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రెండిట్లో 2 కామన్ గా ఉంటే ఏదైతే కామన్ గా లేదో అవి 2 ఖచ్చితంగా మనకి ఒకదానికి ఒకటే ఆపోజిట్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 2 డైస్ ని మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ మనకి 6 కామన్ గా ఉంది, అట్లాగే 2 కూడా కామన్ గా ఉంది. వాటిని ఎలిమినేట్ చేస్తాం. ఇంక మిగిలిన నెంబర్స్ ఏంటి, ఈ డైస్ లో మనకి 3 మిగిలింది, ఈ డైస్ లో 4 మిగిలింది. కాబట్టి ఇక్కడ మనకి 3 and 4 ఒకదానికి ఒకటి ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఒక నిర్దిష్ట కోడ్ భాషలో స్టేషన్ అనే పదాన్ని ఇలా కోడ్ చేశారు, అలాగే ట్రింప్ అనే పదాన్ని ఈ విధంగా కోడ్ చేసినట్లయితే హాలిడే అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, స్టేషన్. దీన్ని ఎలా కోడ్ చేశారు, మనకి UVBGMP. ఓకే, ఒకసారి వీటి కోడ్స్ రాసినట్లయితే మనం ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. ఎస్ యొక్క కోడ్ 19, 20, 1, 20, ఐ అంటే 9 కదా, 15 అండ్ 14. నెక్స్ట్ ఇవి 21, 22, 25, 22, 7, 13 అండ్ 16. ఒకసారి ఇక్కడ 19 ఉండాల్సింది 21 అయింది, అంటే ఇక్కడ ఏంటి +2 అన్నమాట. నెక్స్ట్ 20, 22 అయింది, ఇక్కడ కూడా +2 అయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉండాల్సింది 25 అయింది, అంటే బ్యాక్వర్డ్ వెళ్ళింది, అంటే ఇక్కడ -2 అన్నమాట. -1 అయితే 26 వచ్చేది, -1 అయితే 2 కాబట్టి 25 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 20 ఉండాల్సింది 22 అంటే +2. మళ్ళీ ఇక్కడ 9 ఉండాల్సింది 7 అంటే -2. నెక్స్ట్ 15, 13 అయింది, ఇక్కడ కూడా -2. నెక్స్ట్ ఇక్కడ 14, 16 అయింది అంటే +2. అంటే ఇక్కడ +2, +2, -2, +2, -2, -2, +2. అంటే ఇక్కడ ఒక మైనస్ వచ్చింది, ఇక్కడ 2 -2లు వచ్చాయి. ఒకసారి మనం సరిగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ గురించి నేర్చుకుంటాం కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో. మనం వేటిని వోవెల్స్ అంటాం, AEIOU. ఈ ఆల్ఫాబెట్స్ మనం వోవెల్స్ అంటాం, అచ్చులు అంటాం కదా తెలుగులో. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వోవెల్ ఉంది, ఇక్కడ ఒక వోవెల్ ఉంది, ఇక్కడ ఒక వోవెల్ ఉంది. అంటే వోవెల్ వచ్చిన సందర్భంలో -2 చేయడం జరిగింది, అలాగే మిగిలిన కాన్సనెంట్స్ కి +2 చేయడం జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం దేని యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, హాలిడే. ఫస్ట్ వీటి కోడ్స్ రాసుకున్నాం. ఓకే, ఇక్కడ హెచ్ అంటే ఎంత, 8, 15, 12, 9, 4, 1 అండ్ 25. ఫస్ట్ మనం ఏం చేయాలి, కాన్సనెంట్స్ వస్తే +2 చేయాలి, వోవెల్స్ వస్తే -2 చేయాలి. అంటే ఇక్కడ కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ +2, ఇది వోవెల్ కాబట్టి -2, +2, -2, ఇక్కడ +2, ఇక్కడ -2, ఇక్కడ మనకి +2. 8 లోంచి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 10 అవుతుంది. 15 లోంచి 2 మైనస్ చేస్తే 13, 12 + 2 యాడ్ చేస్తే 14, 9 లోంచి 2 మైనస్ చేస్తే 7, 4 + 2 6, 1 -2 అంటే బ్యాక్ సైడ్ కి వెళ్తాం. -1 అంటే 26, -2 అంటే 25 అంటే 25. 25 + 2 మనకి 26 లెటర్స్ ఉంటాయి, అంటే ఇంకా 27 వచ్చింది. అప్పుడు అందులోంచి మనం 26 లెటర్స్ మైనస్ చేస్తే 1 అన్నమాట. ఇప్పుడు 10th లెటర్ ఏమవుతుంది, J అవుతుంది. 13th లెటర్ M అవుతుంది, N, G. 6th లెటర్ F, Y అండ్ A అన్నమాట. ఇది ఎక్కడుంది, JMNGFYA 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్.
ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. కాకపోతే ఇక్కడ మనకి సింబల్స్ ఉపయోగించడం జరిగింది. ఏమన్నారంటే ఇక్కడ టేబుల్ అనే వర్డ్ ని ఎలా కోడ్ చేశారు, అలాగే లాక్ అనే వర్డ్ ని ఎలా కోడ్ చేశారు, అయితే అట్లాగే బకెట్ అనే వర్డ్ ని ఈ విధంగా కోడ్ చేశారు. అదే కోడ్ లాంగ్వేజ్ లో మనకి క్లారెట్ అనే వర్డ్ ని ఎలా కోడ్ చేస్తారు అంటున్నారు అనమాట. ఒకసారి మనం ఈ రెండిట్లో మనకి కామన్ గా ఉన్న లెటర్ ఏముంది, ఏ ఉంది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సెకండ్ లెటర్. ఇప్పుడు ఈ రెండిట్లో కోడ్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎట్ సింబల్ ఉంది, ఇక్కడ ఎట్ సింబల్ ఉంది. అంటే మనకి ఏ ప్లేస్ లో ఉన్న లెటర్ ని అదే సింబల్ తో కోడ్ చేయడం జరిగిందని అర్థమైపోయింది అనమాట. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం క్లారిటీ అనే వర్డ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అనమాట, ఇందులో ఉన్న కోడ్స్ ని ఇట్లా మనకి మార్చేసి ఇవ్వచ్చునమాట. వాటిని అదే ఆర్డర్ లో ఇవ్వాలని లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, కామన్గా ఉన్న వాటిని ఎలిమినేట్ చేసి డిఫరెంట్ గా ఉన్నట్టు మీకు అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు సి ఎందులో ఉందో చూసుకోండి. ఇక్కడ థర్డ్ లెటర్ సి ఉంది, ఇందులో థర్డ్ సింబల్ ఏముంది, ప్లస్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లస్ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో ప్లస్ లేని సింబల్స్ ఆప్షన్స్ ఏమున్నాయి, థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఆ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఈ రెండిట్లో సెకండ్ సేమ్ ఉంది, అంటే థర్డ్ బట్టి డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి థర్డ్ లెటర్ ఏంటి, ఏ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ సెకండ్ లెటర్ ఏ, అంటే దాని సింబల్ ఏంటి మనకి, ఎట్ అనే సింబల్. అంటే థర్డ్ సింబల్ ఏముండాలి, ఎట్ అనే సింబల్ ఉండాలి. సెకండ్ లో లేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇది ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. వీటిని కూడా మనం ఆన్సర్ చేయడానికి ఆల్ఫాబెట్ కోడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఒకసారి మనం ఈ కోడ్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ సి అంటే ఏంటి, 3, 20, 21, 10. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కోడ్స్ రాసినట్లయితే ఇక్కడ 5, నెక్స్ట్ 22, 23, 12. నెక్స్ట్ ఐ అంటే 9, 26, 1, 16. నెక్స్ట్ కే అంటే 11, 2, 3, 18. ఒకసారి ఏ విధంగా మారుతున్నాయో చూద్దాం. ఒకసారి మనం ఈ రెండింటికి, అంటే ఇక్కడ 3 ఏమైంది, 5 అయింది, అంటే +2. నెక్స్ట్ 20 ఏమైంది, 22 అయింది, అంటే +2. నెక్స్ట్ ఇక్కడ 21, 23 అయింది, అంటే +2. 10, 12 అయింది, అంటే +2. అంటే ఇక్కడ మనకి 2ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 9, 11 అయింది, అంటే +2. 26, 23 అయింది, అంటే 2 అయింది. అంటే మనకి 2 యాడ్ చేస్తే 26 తర్వాత లెటర్స్ ఉండవు కాబట్టి ఏ బి సెకండ్ లెటర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 1, 3 అయింది, +2, 16, 18 అయింది. కాబట్టి ఇందులో ఉన్న లాజిక్ అనేది మనకు అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5కి 2 యాడ్ చేస్తే 7, 22కి 2 యాడ్ చేస్తే 24, నెక్స్ట్ 23కి 2 యాడ్ చేస్తే 25, నెక్స్ట్ 12కి 2 యాడ్ చేస్తే 14. 7th లెటర్ ఏంటి మనకి జీ లేని ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. సెకండ్ 24 అనేది ఎక్స్ రెండిట్లోనే ఉంది, వై ఉంది. ఇప్పుడు లాస్ట్ చూద్దాం. 14th లెటర్ ఏంటి, ఎన్ కదా. లాస్ట్ లెటర్ 14th లెటర్ మనం ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇది కూడా మనకి నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఇక్కడ 115 ఉండాల్సింది 102 అయింది, అంటే తగ్గింది కదా. ఎంత తగ్గింది, 13 తగ్గింది, అంటే -13 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 102, 107 అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఎంత పెరిగింది, +5. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ తగ్గింది, 107, 94 అయింది. ఎంత తగ్గింది అంటే 13 తగ్గింది, అంటే -13. మళ్ళీ 94, 99 అయింది, అంటే +5 అనమాట. అంటే ఒకసారి 13 మైనస్ చేస్తున్నారు, ఒకసారి 5 యాడ్ చేస్తున్నారు. 13 మైనస్ చేస్తున్నారు, 5 యాడ్ చేస్తారు. తర్వాత మనం ఏం చేయాలి, 13 మైనస్ చేయాలి. 99 నుంచి మనం 13 మైనస్ చేసినట్లయితే 9 - 3 6, 9 - 1 8, 86 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది, ఇచ్చిన ఆప్షన్స్ లో 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఇది మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కి ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కి ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. అదే విధమైన రిలేషన్ ఈ రెండింటికి ఉంటుంది. ఆ రిలేషన్ మనం అర్థం చేసుకోవడం ద్వారా ఈ
గ్రూప్ ఆఫ్ లెటర్స్ తో సంబంధం ఉన్న గ్రూప్ ఆఫ్ లెటర్స్ మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని ఫస్ట్ కోడ్స్ రాసుకుందాం. ఇక్కడ మనకి పి అంటే ఎంత 16 5 14 1 12 20 26 వీటి కోడ్స్ రాద్దాం. ఇక్కడ క్యూ అంటే 17 6 15 2 13 21 26. ఇక్కడ మనకి 16 17 అయింది అంటే +1. నెక్స్ట్ 5 6 అయింది అంటే +1. 14 15 1 2 12 13 20 21 26 అండ్ సారీ ఇది 25 కదా 25 26 అయింది అంటే +1. ఒక్కొక్క నెంబర్ని ఫార్వర్డ్ వెళ్ళడం జరిగింది, ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దీన్నే బేస్ చేసుకున్నట్లయితే n యొక్క కోడ్ ఎంత 14. 14కి 1 యాడ్ చేస్తే 15. 15th లెటర్ ఏంటి ఓతో స్టార్ట్ అవ్వని ఏమన్నా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ లో స్టార్టింగ్ లో ఓ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 4th ఆప్షన్ లో ఉన్న వర్డ్ అవుతుంది అనమాట, ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 12th వన్. ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే మనకి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇక్కడ ఏమంటారు, ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ ABCDEF మరియు G అనే 7 మంది వ్యక్తులు ఎదురెదురుగా కూర్చున్నారనమాట. ఇక్కడ ఒక సర్క్యులర్ టేబుల్ ఉంది, దీని చుట్టూ ఎంతమంది ఉన్నారు 7 మెంబర్స్ ఉన్నారు. 2 3 4 5 6 అండ్ 7 లోపల వైపు చూస్తూ కూర్చున్నారు. లుకింగ్ టువర్డ్స్ సెంటర్ అని ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఏసీకి తక్షణ కుడివైపున అంటే ఏ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇలా లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ అరేంజ్ చేసి తర్వాత దీని చుట్టూ రాద్దాం. మనకి ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ అవుతుంది, అంటే ఇది ఎడమ వైపు ఇది కుడి వైపు అవుతుంది కదా. ఇప్పుడు ఏమంటారు మనకి ఏ అనే పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సికి తక్షణ కుడివైపున అంటే సికి కుడివైపు ఉన్నాడు ఏ అంటే సి ఇక్కడ ఉంటే కుడివైపుది అవుతుంది కదండి ఏ. ఎలా ఉన్నారు అన్నమాట, ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. మరియు డికు తక్షణ ఎడమ వైపున మనం ఇక్కడ ఏ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం సి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సి ఏకు కుడు మనకి సారీ ఏ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ ఏ ఎక్కడున్నాడంటే సికి కుడివైపు ఉన్నాడు, అలాగే డికి ఎడమ వైపు ఉన్నాడు. అంటే డి ఎక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు, అప్పుడు ఇది డికి ఎడమ వైపు ఈ సైడ్ అవుతుంది కదా. ఇలా అన్నమాట, ఇలా ముగ్గురు ఇలా కూర్చున్నారు. నెక్స్ట్ జి సికి తక్షణ ఎడమ వైపున జి గురించి మాట్లాడుతున్నాం, అంటే ఇక్కడ జి రాసాం. తక్షణ అంటే సికి ఎడమ వైపున ఉన్నాడంటే ఇటు వైపు సి ఉంటాడు, ఎందుకంటే ఇది ఎడమ వైపు కదా. అండ్ మరియు ఎఫ్ కు కుడి వైపున అంటే ఎఫ్ ఎక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు, ఎఫ్ కి కుడి వైపున జి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఈ ఎఫ్ కు ఎడమ వైపున అంటే ఇప్పుడు ఈ గురించి మాట్లాడుతున్నాం, ఈ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎఫ్ కు ఎడమ వైపున అంటే ఎఫ్ కు ఎడమ వైపున ఉన్నాడు ఈ, అలాగే బి కు కుడి వైపు ఉన్నాడు, బి ఇక్కడ ఉంటాడు అన్నమాట. ఓకే నెక్స్ట్ బి ఏ యొక్క రెండవ కుడి వైపున ఉన్నాడు, అంటే బి అనే పర్సన్ ఇక్కడ బి అనే పర్సన్ ఏ యొక్క రెండవ కుడి వైపున అంటే బి తర్వాత ఒక ప్లేస్ ఖాళీ ఉంది తర్వాత ప్లేస్ లో ఉన్నాడు అనమాట. అంటే బి ఇలా ఉంది. ఓకే సారీ బి అనే పర్సన్ ఏ యొక్క రెండవ కుడి వైపున అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ ఉన్నాడు, రెండవ కుడి అంటే మొదటి కుడి వైపు భాగము, ఇది రెండవ కుడి అంటే ఇక్కడ ఉన్నాడు అనమాట. అంటే ఏకి బికి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. ఓకే ఇప్పుడు చూడండి బి ఇక్కడ ఉన్నాడు కాబట్టి దీన్ని ఇక్కడ దీంట్లో జాయిన్ చేసేయచ్చు, అంటే ఈ ఎఫ్ ఇక్కడికి వస్తాడు. నెక్స్ట్ ఎఫ్ ఇక్కడ ఉన్నాడు కదా కాబట్టి ఎఫ్ ని దీంతో జాయిన్ చేస్తే ఇంకా జిసి వస్తాడు. నెక్స్ట్ సి ఇక్కడ ఉంది కదా అంటే ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ రాసినట్లయితే ఏ అంటే ఏ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు, అంటే ఇలా మనకి సర్క్యులర్ పాత్ కదా కాబట్టి ఏ తర్వాత ఇక్కడ డి ఉంటాడు కదా ఇక్కడ డి వస్తాడు అనమాట. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనం ఈ అరేంజ్మెంట్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి రాసినా పర్లేదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేసాం ఏ డి బి ఈ ఎఫ్ జి అండ్ సి. చూడండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ ఆర్డర్ సిఏడి అలాగే వచ్చారు కదా. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ మరియు బిల మధ్య కూర్చున్నది ఎవరు, ఏకి బికి మధ్యలో కూర్చున్న పర్సన్ ఎవరు, ఏ ఇక్కడ ఉన్నాడు బి ఇక్కడ ఉన్నాడు, ఇద్దరికి మధ్యలో ఎవరు కూర్చున్నారు డి అనే పర్సన్ కూర్చున్నాడు కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట 4th ఆప్షన్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ 13th వన్, ఇది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి కోడ్స్ రాద్దాం. ఇది ఎంత మనకి 13, 17, 5, 22. నెక్స్ట్ ఇది 17, 15, 9, 20. ఇది 19, 14, 11, 19. నెక్స్ట్ 21, 13, 13, 18. ఒకసారి వీటి మధ్య రిలేషన్ అర్థం చేద్దాం. ఇక్కడ ఏమైంది 17, 19 అయింది అంటే +2. నెక్స్ట్ 15, 14 అయింది అంటే -1. 9, 11 అయింది అంటే +2. 20, 19 అయింది అంటే -1. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే +2, -1, +2, -1. కాబట్టి ఇప్పుడు మనం దీని తర్వాత గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, +2 చేయాలి. అంటే 13కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 15 అవుతుంది. 15th లెటర్ ఏంటి మనకి ఓ కదా, ఓ లేని ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. 2 అని 4th ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ ఈ రెండిట్లో సెకండ్ లెటర్ పి ఉంది. థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. థర్డ్ లెటర్ కావాలంటే ఏం చేయాలి, 2 యాడ్ చేయాలి. థర్డ్ లెటర్ అంటే 5కి 2 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 7 అవుతుంది. 7th లెటర్ ఏంటిది ఓ. ఇక్కడ మనకి ఒక మధ్యలో ఒక లెటర్, అది ఏంటంటే రెండింటిలోనే ఒకే లెటర్ ఉంది కాబట్టి మనం పి అని డిసైడ్ అయిపోయాం. ఇంకా జీ, 7th లెటర్ జీ కదా, అంటే ఓపి తర్వాత జీ రావాలి. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్, ఇది పిక్చర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇందులో ఉన్న డయాగ్రామ్ అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది, లేకపోతే అందులో ఉన్న సింబల్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనే దాన్ని ఆధారం చేసుకుని ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన ఆ ఫిగర్ ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ షేపు, ఈ టీ అనే షేపు ఎట్లా రొటేట్ అయింది అంటే క్లాక్ వైజ్ అంటాం. అంటే సవ్య దిశ అంటాం కదా, గడియారంలో మూలు తిరిగే దిశని మనం క్లాక్ వైజ్ సవ్య దిశ అంటాం. అంటే ఇట్లా మనం ఈ సైడ్ వైపు ఉన్నది ఈ సైడ్ వైపు వచ్చింది అంటే మనకి 90 degrees రొటేట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఫిగర్ లో ఈ సైడ్ కి వచ్చింది అంటే ఇంకొక 90 degrees రొటేట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇంకొక 90 degrees రొటేట్ అయింది. తర్వాత ఎక్కడికి వస్తుంది, ఈ సైడ్ మీద వస్తుంటే ఇలా ఉంటుంది అనమాట. అలా లేనిది ఏమైనా ఉంటే మనం ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సింబల్స్ గురించి ఆలోచించినట్లయితే ఇక్కడ మనకి 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సింబల్స్ మూవ్మెంట్ అనేది ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక డాట్ ఉంది. సేమ్ అలానే ఉంది. ఇందులో కూడా మనకి సేమ్ 2 + 1, ఇక్కడ కూడా మనకి 2 + 1. అంటే ఇక్కడ మనకి 2 డాట్స్ పక్క పక్కనే ఉంటాయి, ఇక్కడ ఒక డాట్ ఉంటుంది. ఇలాంటి సింబల్ లేనిది ఎక్కడైనా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది, కానీ 4th లో ఇక్కడ 1, 2 ఉంది. కానీ ఎలా ఉండాలి మనకి 2 + 1, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th వన్, ఇది మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక వర్డ్ ఉంది. ఈ వర్డ్ కి ఇటువైపున ఈ ఎంఎన్ ప్లేస్ లో మనం ఒక మిర్రర్ ని ఉంచినట్లయితే దీని యొక్క ఇమేజ్ మిర్రర్ లో మనకి ఎలా కనిపిస్తుంది, ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది. మనకి మిర్రర్ లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది, మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గాను, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గాను మారుతుంది కదా. కాబట్టి లెఫ్ట్ సైడ్ మార్చాలి అన్నమాట ప్రతి సింబల్స్. ఒకసారి మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిట్లోని వై సేమ్ ఉంది, జీ కూడా సేమ్ ఉంది, దాన్ని బట్టి చెప్పలేము. ఓ సేమ్ ఉంది, నెక్స్ట్ ఎల్ సేమ్ ఉంది, నెక్స్ట్ తర్వాత ఓ కూడా సేమ్ ఉంది, అలాగే హెచ్ కూడా సేమ్ ఉంది, అట్లాగే సి కూడా సేమ్ ఉంది. కాబట్టి వీటిని బేస్ చేసుకుని మనం ఆప్షన్స్ ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు వై గురించి ఆలోచిద్దాం. ఇక్కడ మనకి ఇందులో మనకి అంటే ఇక్కడ ఈ చివరి నుంచి థర్డ్ అంటే మనకి ఇది, అది రైట్ నుంచి థర్డ్ అంటే ఇది లెఫ్ట్ నుంచి థర్డ్ లెటర్ అవుతుంది. వై అనేది స్మాల్ లెటర్, కానీ ఈ థర్డ్ ఆప్షన్ లో మనకి క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే ఓకే, వైని డిసైడ్ చేసాం. ఇప్పుడు తర్వాత ఎస్, మనకి ఇక్కడ ఎస్ అనేది స్మాల్ లెటర్, కానీ సెకండ్ ఆప్షన్ లో క్యాపిటల్ లెటర్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా మనకి ఇక్కడ లాస్ట్ లెటర్ పి, ఇదేంటి క్యాపిటల్ లెటర్, కానీ 5th ఆప్షన్ ఇది యాక్చువల్గా 4th ఆప్షన్ లో ఏముంది, ఇక్కడ మనకి స్మాల్ క్యూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th వన్, ఇది కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 7 వ్యక్తులు ABCDEF మరియు జీలు ఒక వరుసలో ఉత్తరం ముఖంగా కూర్చున్నారు. అంటే మనం ఇలా వేస్తాం కదా మ్యాప్, నార్త్ అంటే ఉత్తరం, ఇదేమో ఈస్ట్ అంటే తూర్పు అవుతుంది. 7 ప్లేస్లు అలాట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఇదేమవుతుంది కుడివైపు అంటే రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ అంటే ఎడమ వైపు. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ని చదువుదాం.
ఏ వరుస మధ్యలో కూర్చున్నారు. ఇవి ఆడ్ నెంబర్ లో ఉన్నాయి కాబట్టి మధ్యలో ఒకటే మిగులుతుంది. ఇటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి కాబట్టి ఏ ఎక్కడ కూర్చున్నాడు, కరెక్ట్ గా మిడిల్ లో కూర్చున్నాడు. నెక్స్ట్ జి మరియు ఈలు వరుస చివరిలో కూర్చున్నారు. అంటే ఈ జి అని ఈలు ఒకరేమో ఎడమ వైపు చివరిలో కూర్చుంటే మరొక కుడి వైపు చివరిలో కూర్చున్నారు. అంటే ఇక్కడ జి అయినా ఉండొచ్చు, ఈ అయినా ఉండొచ్చు. ఇక్కడ జి ఉంటే ఇక్కడ ఈ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ జి ఉండొచ్చు అనమాట. ఆ రెండు ప్లేస్లు వాళ్ళిద్దరి అనమాట. తర్వాత డిసైడ్ చేస్తాం. ఇంకా మనం కన్ఫర్మ్ చేయలేదు కదా ఏ చివరి అని, ఎడమ చివర కుడి చివర అనేది. నెక్స్ట్ బి ఏకు తక్షణ ఎడమ వైపున, అంటే బి గురించి మాట్లాడుతున్నాం. ఈ బి ఎక్కడున్నాడు, ఏకు ఎడమ వైపున ఉన్నాడు. అంటే ఏ ఇక్కడ ఉంటేనే కదా ఎడమ వైపుకి వస్తాడు, ఎడమ వైపున ఉన్నాడు. నెక్స్ట్ ఎఫ్ జికి తక్షణ కుడి వైపున ఉన్నాడు. ఎఫ్ గురించి మాట్లాడుతున్నాం. ఎఫ్ ఎక్కడున్నాడు, జికి కుడి వైపున కూర్చున్నాడు. అంటే జి ఇక్కడ ఉంటే అప్పుడు జికి కుడి వైపు అవుతుంది కదా, ఇలా కూర్చున్నాడు అనమాట. నెక్స్ట్ డి ఈకు ఎడమ వైపున కూర్చున్నాడు, తక్షణ ఎడమ వైపు. అంటే మనం డి గురించి మాట్లాడుతున్నాం. ఈకి ఎక్కడ కూర్చున్నాడు, ఎడమ వైపున కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఇక్కడ రావాలి కదా, అప్పుడైతే ఎడమ వైపు అవుతుంది కదా. నెక్స్ట్ సి ఈకి రెండవ ఎడమ వైపున కూర్చున్నాడు. ఇక్కడ సి గురించి మాట్లాడుతున్నాము. ఇతను ఎక్కడున్నాడు, ఈకి రెండవ ఎడమ వైపు. అంటే ఈ ఇక్కడ ఉంటే మధ్యలో ఇంకొక పర్సన్ అనమాట. ఇది ఫస్ట్ ఈకి మొదటి ఎడమ వైపు అయితే ఇది రెండవ ఎడమ వైపు అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏ పక్కన ఎడమ వైపు బి ఉండాలి, అంటే ఇందులోకి బి రావాలి. నెక్స్ట్ ఇంకా ఏం డిసైడ్ చేయొచ్చు, ఇక్కడ చూడండి డిఈ ఉన్నారు. అంటే ఈ మనకి చివరి వైపు ఉంటాడని తెలుసు కాబట్టి మనకి ఈ చివరిలో ఉంటాడు ఈ, కాబట్టి ఇక్కడ జి ఉండడు. అంటే డి ఇక్కడికి వస్తాడనమాట. దీన్ని కూడా డిసైడ్ చేసాం. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఈ డిసైడ్ అయితే జి డిసైడ్ అయిపోయినట్లే కదా. అంటే జి ఇక్కడ ఉంటాడు, ఈ ఎడమ చివరి వైపున ఉంటాడు. జి తర్వాత ఎవరు ఉండాలి, ఎఫ్ ఉండాలి. ఇంకా ఎఫ్ కూడా డిసైడ్ అయిపోయింది. ఇంకా సి, ఇంకో చూడండి ఈకి ఎడమ వైపున రెండవ స్థానంలో సి ఉన్నాడు, అంటే మధ్యలో డి ఉన్నాడు అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, జి మరియు బిల మధ్య ఎవరు కూర్చున్నారు, జికి బికి మధ్యలో ఎవరు కూర్చున్నారు. జి ఇక్కడ ఉన్నాడు, బి ఇక్కడ ఉన్నాడు, మధ్యలో ఎవరు కూర్చున్నారు, ఎఫ్ కూర్చున్నాడు. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th వన్, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అంటే ఈ వర్డ్స్ అన్నిటిని 5 వర్డ్స్ ఇచ్చారు కదా, వీటిని మనం డిక్షనరీలో ఏ ఆర్డర్ లో కనిపిస్తాయి అంటే ఫస్ట్ లో ఏ లెటర్ వర్డ్ కనిపిస్తుంది, దాని తర్వాత ఏ వర్డ్ కనిపిస్తుంది. మనం ముందు నుంచి వెళుతూ ఉంటే మనకి డిక్షనరీలో వర్డ్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యి అని మొదట, తర్వాత బితో వి, తర్వాత ఇట్లా ఉంటాయి కదా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం దాన్ని. ఫస్ట్ లెటర్ ని అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఐఎన్ ఉంది, ఇక్కడ ఐఎన్ ఉంది, ఐఎన్ అన్నిటిలోనే ఐఎన్ ఉన్నాయి, ఫస్ట్ 2 లెటర్స్. కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయలేదు. ఇప్పుడు మనం థర్డ్ లెటర్ లోకి వెళ్దాం. ఇక్కడ ఎస్ ఈ, ఎస్ డి. మనకి వీటన్నిటిలోకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి, డి కదా ఆల్ఫాబెట్స్ లో. కాబట్టి మనకు ఆ డిక్షనరీలో ఫస్ట్ ఏ వర్డ్ కనిపిస్తుందట, 5th ఆ వర్డ్ కనిపిస్తుంది. ఓకే, ఇది డిసైడ్ చేసేస్తాం. ఇంకా డి తర్వాత వచ్చే లెటర్ ఏంటి, ఈ కదా, కాబట్టి సెకండ్ వర్డ్ కనిపిస్తుంది అనమాట తర్వాత. నెక్స్ట్ ఈ మూడింటిలో కూడా మనకి ఎస్ ఉంది, కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయలేం కదా. కాబట్టి ఎస్ అని తీసేసి తర్వాత లెటర్ గురించి చూద్దాం. ఇక్కడ ఏముంది, ఐ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఐ టీలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి, ఐ, కాబట్టి ఇది లాస్ట్ వస్తుందని అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో ఐని కూడా ఎలిమినేట్ చేసినట్లయితే ఇక్కడ తర్వాత జి ఉంది, ఇక్కడ తర్వాత డి ఉంది, కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. అంటే 5 2 1 4 3 ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్, ఇది మనకి బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇచ్చారు. ఏ ఎట్ బి అంటే ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, ఏ అండ్ బి అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, ఏ క్యాప్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం రిలేషన్ రాబట్టాలి ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి. ఇక్కడ క్యాప్ ఉంది, క్యాప్ అంటే ఏంటి, మదర్. అంటే ఇక్కడ హెచ్ అనే పర్సన్ క్యూకి ఏమవుతారు, మదర్ అవుతారు. నెక్స్ట్ అంటే ఎట్ ఉంది, ఎట్ అంటే ఏంటి, సిస్టర్. అంటే ఇక్కడ కే అనే పర్సన్ హెచ్ కి ఏమవుతుంది అనమాట, సిస్టర్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్, క్యాప్ అంటే మదర్ కదా, అంటే సి అనే పర్సన్ కే కి ఏమవుతుంది, మదర్ అవుతుంది.
నెక్స్ట్ అండ్ అంటే ఏంటి? బ్రదర్ కదా, అంటే ఈ జి అనే పర్సన్ సికి బ్రదర్. నెక్స్ట్ యాష్ అంటే ఏంటి? వైఫ్, అంటే ఎం అనే పర్సన్ వైఫ్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్ అంటే ఏంటి? మదర్, మళ్ళీ ఇక్కడ మదర్. నెక్స్ట్ ప్లస్ అంటే ఫాదర్, అంటే ఎక్స్ అనే పర్సన్ టీకి ఫాదర్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, అంటే ఎక్స్ అనే పర్సన్ టీకి ఫాదర్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది ఫాల్స్ స్టేట్మెంట్, ఏది కరెక్ట్ కాదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ జి ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ టీ, అంటే జి అనే పర్సన్ టీకి అల్లుడు అవుతాడు అన్నాడు. సన్ ఇన్ లా అంటే అల్లుడు కదా. చూద్దాం ఒకసారి, జి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ టీ ఇక్కడ, ఈ ఇద్దరి మధ్యలో మనం రిలేషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఎం అనే పర్సన్ జీకి ఏమవుతాడు? వైఫ్ అవుతుంది, అంటే ఇద్దరు భార్యాభర్తలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ టీ అనే పర్సన్ ఈ ఎంకి మదర్ కదా, అంటే భార్య యొక్క మదర్. అంటే ఈ టీకి ఇప్పుడు జీ ఏమవుతాడు? అల్లుడు అవుతాడు కదా, సన్ ఇన్ లా అవుతాడు. కాబట్టి ఇది కరెక్టే, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. జీ అంటే ఇక్కడ, కే అంటే ఇక్కడ. జీ అనే పర్సన్ ఎఫ్ కి ఫాదర్ అవుతాడు అంటాడు. ఒకసారి చూద్దాం, ఈ సి అనే పర్సన్ కే కి ఏమవుతుంది? మదర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ జి అనే పర్సన్ సికి బ్రదర్. వీళ్ళిద్దరు ఏంటనమాట? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఇద్దరు బ్రదర్స్ కావచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరికి కే ఎవరు అంటే మదర్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫాదర్ అని ఇచ్చాడు. కాబట్టి ఇదే ఫాల్స్ స్టేట్మెంట్, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కావాలంటే థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? సి ఈజ్ ద మదర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. సి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. హెచ్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. సి అనే పర్సన్ హెచ్ కి మదర్ అవుతాడండి. ఇక్కడ చూడండి, సి అనే పర్సన్ కే కి మదర్. నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు, లేకపోతే సిస్టర్స్ కావచ్చు. కాబట్టి సి అనే పర్సన్ హెచ్ కి మనకి మదర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ద మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎం. ఇక్కడ మనకి ఎక్స్ ఎం. ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, అంటే అమ్మ తరపు అన్నమాట. ఓకే, గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇక్కడ చూడండి ఎం, ఈ టీ అనే పర్సన్ ఎం కి మదర్, ఆ మదర్ కి ఫాదర్, అంటే మదర్ యొక్క ఫాదర్ ఏమవుతాడు? మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ వన్ అన్నమాట. నెక్స్ట్ ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అంటే ప్రకటనలు అంటాం. అలాగే కన్క్లూజన్స్ 3 ముగింపులు ఇచ్చారనమాట. ఒకసారి వీటి మధ్య ఉన్న రిలేషన్ ని వెన్ డయాగ్రామ్ లో చూడడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి కొన్ని కంప్యూటర్లు, ఫ్యాన్లు, అంటే కొన్ని అన్నారు కదా, ఇవి కంప్యూటర్లు. కొన్ని కాబట్టి ఇలా తీసుకుంటాం, ఫ్యాన్లు. నెక్స్ట్ అన్ని ఫ్యాన్లు కూడా కాలిక్యులేటర్లే. ఫ్యాన్లు అన్ని కూడా మనకి ఇక్కడ కాలిక్యులేటర్లే, అంటే ఆ సర్కిల్ అంతా మనకి కాలిక్యులేటర్ లో ఉంటుంది, కాలిక్యులేటర్స్. నెక్స్ట్ అన్ని కాలిక్యులేటర్లు అంటే మనకి ఈ సర్కిల్ ఇట్లా కూడా ఉండొచ్చు అనమాట, కానీ అక్కడ కండిషన్ మనం కన్ఫర్మ్ చేయలేము. అన్ని కాలిక్యులేటర్లు ఐప్యాడ్లు, మళ్ళీ కాలిక్యులేటర్లు అన్ని కూడా మనకి ఐప్యాడ్లు ఇట్లా ఉండొచ్చు, లేకపోతే ఈ సర్కిల్ బయట నుంచి కూడా ఉండొచ్చు అనమాట. ఇవేంటి? ఐపాడ్లు. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్ చదువుదాం. కొన్ని ఐప్యాడ్లు కంప్యూటర్లు, ఇవి ఐప్యాడ్లు. కొన్ని ఐప్యాడ్లు మనకి కంప్యూటర్లు అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే కొన్ని కంప్యూటర్లు ఫ్యాన్లు అవుతున్నాయి, ఫ్యాన్లు అన్ని కూడా ఐప్యాడ్లు అవుతున్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ అన్ని కాలిక్యులేటర్లో ఫ్యాన్లు, అంటే ఇక్కడ ఫ్యాన్లు అన్ని కాలిక్యులేటర్ అని ఇచ్చాడు. అప్పుడు అన్ని కాలిక్యులేటర్లో ఫ్యాన్లు అవడానికి రివర్స్ లో మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ కొన్ని ఐప్యాడ్లు ఫ్యాన్లు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫ్యాన్లు ఇవి ఐప్యాడ్లు. ఈ ఐప్యాడ్లో కొన్ని ఫ్యాన్లు అవుతున్నాయి కదా, కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ కన్క్లూజన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ 1, 3 మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ అన్ని ఇది కాదు, 1, 2 కాదు, 2, 3 కాదు, 1, 3, అంటే 4th ఆన్సర్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్. ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మనం డివిజన్ బేస్ చేసుకుని ఏమైనా ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఇక్కడ మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై రాసాం అనుకోండి, అంటే ఇక్కడ మనకి డివైడెడ్ బై రాసాం.
నెక్స్ట్ డివైడెడ్ బై ప్లేస్లో మనం మైనస్ రాసాం అనుకోండి. ఇక్కడ 48 టేబుల్ ఇందులో 2 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఆ 2 టేబుల్ 4లో కట్ చేసి ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము. ఇప్పుడు దీన్ని చూద్దాం. అంటే మనం డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ పెట్టాలి, అంటే ఇక్కడ ఇంటూ పెట్టాలి. అలాగే ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై పెట్టాలి, అంటే ఇక్కడ డివైడెడ్ బై. అప్పుడు మనకి 4 టేబుల్ 96లో పోతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయలేము. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఒకసారి మనం ఫస్ట్ ప్లస్ మైనస్ చూద్దాం. అంటే మనం ఇక్కడ ప్లస్ ప్లేస్లోనేమో మైనస్ పెట్టాము, మైనస్ ప్లేస్లోనేమో ప్లస్ పెట్టాము. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ ఈ రెండు డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఈ 4/3 వస్తుంది. ఈ 3 టేబుల్ ఇందులో పోతుంది కాబట్టి మనం వెరిఫై చేయొచ్చు. అంటే 48 ప్లస్ 96 ఇంటూ 4/3 మైనస్ 58. 3 టేబుల్ ఇందులో 32 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి 32 4 100 దాటేస్తుంది. మళ్ళీ దానికి 48 యాడ్ చేస్తాం, చాలా ఎక్కువైపోతుంది కదా. కాబట్టి ఇక్కడ 34 రావాలి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎలిమినేట్ చేసేసేయచ్చు ఇక్కడే మనం. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ గురించి ఆలోచిద్దాం. సెకండ్ ఆప్షన్లో మనం ఏం చేయాలి? ఇంటూని ప్లస్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడేమో మనం ప్లస్ రాయాలి, నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో అంటే ఈ ప్లస్ ప్లేస్లో ఇంటూ రాయాలి. ఇక్కడ 48 మైనస్ 96 ప్లస్ 4 డివైడెడ్ బై 3 ఇంటూ 58 రాసాం. ఇప్పుడు చూడండి 3 టేబుల్ 4లో పోవడం లేదు, కానీ ఈ 3 టేబుల్ పోనీ 58లో పోతుందంటే ఇక్కడ కూడా పోవడం లేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్లోకి వెళ్దాం. మైనస్ డివైడెడ్ బై, అంటే ఇక్కడేమో డివైడెడ్ బై రావాలి, నెక్స్ట్ ఇక్కడేమో మైనస్ రావాలి. అంటే 48 డివైడెడ్ బై 96 ఇంటూ 4 మైనస్ 3 ప్లస్ 58. 48 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 1 2 2 మైనస్ 3 ప్లస్ 58. 58 2 యాడ్ చేస్తే 60, 60లో 3 యాడ్ చేస్తే 34 రాదు కదా. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి మనకి ఫోర్త్ వన్ కరెక్ట్ ఆప్షన్ అర్థమైపోతుంది. కావాలితే మనం వెరిఫై చేయొచ్చు ఒకసారి. ఓకే, ఒకసారి మనం డివైడెడ్ బైని ఇంటూని రీప్లేస్ చేసినట్లయితే, అంటే ఇక్కడ డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రాసాం, నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై రాసాం. ఇది 48 మైనస్ 96/4 ఇంటూ 3 ప్లస్ 58. 4 టేబుల్ 9లో 2 టైమ్స్, ఇంకా 1 ఉంది 4 టైమ్స్, అంటే 48 మైనస్ 20 తర్వాత బాడ్ మాస్ రూల్ ప్రకారం ఇంటూ చేయాలి. 24 3s are 72 ప్లస్ 58. తర్వాత ఎడిషన్ ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి. ఓకే, 40కి 50 యాడ్ చేస్తే 90, 8 8 16, 90కి మనకి 16 యాడ్ చేస్తే 106 అవుతుంది. మైనస్ 72, 6లోంచి 2 మైనస్ చేస్తే 4, ఇక్కడ 10లోంచి 7 మైనస్ చేస్తే 3, అంటే 34. ఇదే కదా మనకి RHSలో ఉన్నది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతున్నాడు. ఇక్కడతో మనం 10th January 2023లో మనకి షిఫ్ట్ 4లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.